తెగిపోయేటప్పుడే దారం బలం, విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తాయన్నది ఒక సినిమాలోని ఫేమస్ డైలాగ్. పవన్ కళ్యాణ్ లీడ్ రోల్లో నటించినటువంటి సినిమాలో ఉన్నటువంటి ఫేమస్ డైలాగ్ ఇది. అయితే ఇప్పుడు జనసేన అధ్యక్షుడిగా కూడా పవన్ కళ్యాణ్ పరిస్థితి అలాగే ఉంది. ఆయన నేతృత్వం వహిస్తున్నటువంటి జనసేనను బీజేపీని కలిపి ఉంచినటువంటి దారం ఎంత బలంగా ఉందనేటువంటి అనుమానాలు ఉన్నాయి. అలాగే జనసేన బీజేపీ మధ్య బంధం విలువ ఎంత అనే దానిపై కూడా అనేక సందేహాలు ఉన్నాయి. అయితే కొంతమందిలో ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం బాగానే ఉంది, రెండు పార్టీలు సరిగ్గానే ఉన్నాయని అనుమానాలు ఉన్న వారికి కూడా ఆ అనుమానాలు పటాపంచలయ్యేలాగా ఆ పార్టీ నేత నాగబాబు ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ తోటి ఆ కాస్త అనుమానాలు కూడా తీరిపోయాయి. 3 రోజుల క్రితం భీమవరం వేదికగా అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభ జరిగింది. ఆ సభలో ప్రధానమంత్రితో పాటు చిరంజీవి, ప్రముఖ నటుడు చిరంజీవి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు అందరూ పాల్గొన్నారు. దానిని ఉద్దేశిస్తూ నాగబాబు ఇవాళ ఒక ట్వీట్ చేశారు. ఆ సభలో పాల్గొన్న వారందరూ కూడా అన్నయ్య తప్ప అంతా బాగా నటించారు అన్నాడు. అన్నయ్య అంటే చిరంజీవి ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. అంటే ఆయన నటుడు కాబట్టి ఆ పోలిక తెస్తూ అంత గొప్ప నటుడైన చిరంజీవి కన్నా కూడా మిగతా వారందరూ కూడా అద్భుతంగా నటించారంటూ ట్వీట్ చేశారు. ఇదేం చిన్న విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే చాలా పెద్ద మాట. ఎందుకంటే ఆ వేదికపై ఉంది సాక్షాత్తు ప్రధానమంత్రి, ఆ తర్వాత కేంద్ర మంత్రి, ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వీరందరూ కూడా ఉన్నారు. మరి ఎవరు నటించినట్లు? మెగాస్టార్ చిరంజీవి కాకుండా మిగిలిన వారందరూ నటించారు అంటే ఇది అందరినీ ఉద్దేశించింది. ఈ వ్యాఖ్యలేమి నాగబాబు వ్యక్తిగత వ్యాఖ్యలుగా అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే చాలా రోజులుగా నాగబాబు పవన్ కళ్యాణ్తో కలిసి జనసేన పార్టీ వేదికలన్నింటినీ పంచుకుంటున్నారు. జనసేన రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పైగా ఆయన ట్వీట్లో ఎక్కడా కూడా ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అనేటువంటి డిస్క్లైమర్ని ఎక్కడా ఉంచలేదు. సో అయితే చూసేవారందరూ కూడా ఇది జనసేన రాజకీయ అభిప్రాయంగానే పరిగణించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ట్వీట్ ఎవరో పార్టీ కార్యకర్త చేశారులే, కామన్గా జరిగిపోయి ఉంటుంది అని సరిపెట్టుకోవడానికి కూడా లేదు. పార్టీలో ముఖ్యమైన వ్యక్తి, కీలకమైనటువంటి వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయడంతో, ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలు చేయడంతో వాటికి చాలా బలం చేకూరుతుంది. పేరుకు పొత్తు ఉన్న బీజేపీ జనసేన కలిసి ముందుకు సాగినటువంటి పరిస్థితులు కానీ, లేకపోతే వారి మధ్య సమన్వయం కానీ అంతగా లేదు. ఇది అనేక సందర్భాల్లో కనిపించింది. తిరుపతి ఉప ఎన్నికలప్పుడు, ఆ తర్వాత పలు సందర్భాల్లోనూ వాళ్ళ మధ్య సమన్వయం లేని పరిస్థితి కనిపించింది. అలాగే క్షేత్రస్థాయిలో కార్యకర్తల కూడా తమ మధ్య పొత్తు ఉంది అనే రీతిలో ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు. కేంద్ర నాయకత్వం అలాగే వ్యవహరిస్తూ ఉంది. అలాగే కార్యకర్తలు, కేడర్లో కూడా అదే అభిప్రాయం ఉంది. పైగా కేంద్ర నాయకత్వం, బీజేపీ కేంద్ర నాయకత్వం పొత్తులో ఉన్నటువంటి తమను విస్మరించి రాష్ట్రంలో వారికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైసీపీకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నటువంటి అభిప్రాయంతో ఉన్నారు. అనేక సందర్భాల్లో అది కనిపిస్తూ ఉంది కూడా. ఎందుకంటే జనసేన కేడర్ అంతా కూడా బీజేపీ పవన్ కళ్యాణ్కు రాజ్యసభ ఇచ్చి, లేకపోతే కేంద్రంలో ఏదైనా కీలకమైనటువంటి పదవిని ఇచ్చి ఆయనను రాష్ట్రంలో ఒక కీలక నేతగా నిలబెడతారు. ఎన్నికల ముందుకు వచ్చేసరికి, ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్నే బీజేపీ జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారు అని ఆశించారు. వారు అలా ఆశించడానికి కూడా ఓ రీజన్ ఉంది. ఎందుకంటే రెండు పార్టీల్లో చూసుకున్నట్లయితే జనసేనకే ఎక్కువ ఆదరణ ఉంది. బీజేపీకి వచ్చినటువంటి 1.5% ఓట్ల కంటే కూడా జనసేనకు వచ్చినటువంటి ఓట్లు ఎక్కువ. అలాగే పవన్ కళ్యాణ్ ప్రజాదరణ ఉన్నటువంటి ఒక లీడర్, ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ చరిష్మా ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఎన్నికలకు వెళ్ళేటువంటి ఫేస్ లేనటువంటి పరిస్థితుల్లో, ఒక చరిష్మాటిక్ లీడర్ లేనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్నే ఉమ్మడి అభ్యర్థిగా, సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారు అని వారు ఆశించారు. అది జరగకపోగా వైసీపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండడం, అది అనేక సందర్భాల్లో కనిపిస్తూ ఉండడం, మొన్న జరిగినటువంటి అల్లూరి విగ్రహావిష్కరణ సభలో కూడా కనిపించడం జనసేనలో అసంతృప్తి రాజేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను సరైన రీతిలో ఆహ్వానించకుండా వైసీపీ నేతలు అడ్డుపడ్డారని ఒక అభిప్రాయం. అలాగే చిరంజీవికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి బీజేపీ చిరంజీవిని మళ్ళీ పార్టీలోకి లేకపోతే రాజకీయాల్లోకి తీసుకొస్తుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలుగజేశారు. మొత్తం మీద ఏంటి గందరగోళం అనేటువంటి ఓ రకమైనటువంటి అసంతృప్తి జనసేనలో ఉన్న సందర్భంలోనే నాగబాబు ఈ ట్వీట్లు చేయడంతో ఆ అసంతృప్తి నిజమేనని, బీజేపీకి జనసేన దూరంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని రూఢీ చేసేలాగా ఆ ట్వీట్లు బయటకు వచ్చాయి.
ఇక జనసేన వ్యవహార శైలి చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా కొంత ప్రత్యేకంగానే కనిపిస్తూ ఉంది. 2014 ఎన్నికలకు ముందు పార్టీని ఫ్లోట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ సమయం తక్కువగా ఉందనో లేకపోతే మరే ఇతర కారణాల వల్ల కానీ ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ఒక కూటమిగా ఆయన ఎన్నికలకు వెళ్ళారు. అయితే ఎక్కడా కూడా జనసేన పోటీలో లేదు. ఆ రెండు పార్టీల కూటమికి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఒక 3.5 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ అనూహ్యంగా టీడీపీ మీద ఎదురుదాడి ప్రారంభించారు. టీడీపీ ప్రభుత్వం తప్పులు చేసిందని, అవినీతికి పాల్పడిందని, అకస్మాత్తుగా ఒక రకంగా చెప్పాలంటే సడన్గా పవన్ కళ్యాణ్ స్టాండ్లో మార్పు వచ్చింది. ఎన్నికలకు ముందు ఆయన తీవ్రంగానే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించారు. అలాగే అదే సందర్భంలో బీజేపీ కూడా రాష్ట్రానికి అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదాను నిరాకరించిందని, ప్రత్యేక హోదాను ఇవ్వలేదంటూ బీజేపీ పైన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఓ దశలో పాచిపోయిన లడ్డూలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారంటూ చాలా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయన కమ్యూనిస్టులతో కలిసి 2019 ఎన్నికలకు వెళ్ళి 6% ఓట్లు సాధించారు. ఆ తర్వాత ఎన్నికల తర్వాత కూడా మరి అలా కొనసాగకుండా మళ్ళీ టర్న్ తీసుకొని బీజేపీతో కలిశారు. బీజేపీతో ఎన్నికల్లో కొన్ని సందర్భాల్లో పొత్తు పెట్టుకున్నారు. ఎన్నికలతో కలిసి సాగుతామన్నారు. ఎన్నికల వరకు కూడా పొత్తు ధర్మం ఉంటుంది, పొత్తుతో కొనసాగుతాము అని చెప్పారు. మళ్ళీ కొన్నాళ్ల నుంచి ఆయన వైఖరిలో, ఆయన మాటలో కాస్త మార్పు వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది బలంగా ఉంది రాష్ట్రంలో. వైసీపీని ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి ముందుకు వెళ్ళాలి అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ ప్రకటనల అంతరార్థం ఏంటంటే తెలుగుదేశాన్ని కూడా కలుపుకొని ప్రతిపక్షాలన్నీ ఒకటి కావాలని. కానీ బీజేపీకి తెలుగుదేశానికి మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. ఆ అంతరం పూడ్చలేనంత దూరం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూసుకోవాలి అనేది క్యాడర్ కూడా అంతుపట్టిన విషయం. ఎందుకంటే తెలుగుదేశంతో బీజేపీ కలుస్తుందన్నటువంటి సంకేతాలు ఎక్కడా రాలేదు. అలాంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాలన్నీ కలవాలి అనేటువంటి ఒక పిలుపునివ్వడం వెనక అర్థం ఏమై ఉంటుంది? పవన్ తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్నటువంటి సమస్యలు సమసిపోయాయన్నటువంటి అనుమానాలు రెండు పార్టీల క్యాడర్లోనూ కనిపించింది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ 3 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి, తాము బీజేపీతో కలిసి ఉన్నాం కాబట్టి బీజేపీతో కలిసి ముందుకు సాగడం, లేదా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ప్రతిపక్షాలన్నీ కలిసి వైసీపీని ఎదుర్కోవడం, లేదా ఎవరు కలవకపోతే తాను ఒంటరిగా ముందుకెళ్లడం అనేటువంటి 3 ఆప్షన్లను పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అయితే దీనిపై రెండు పార్టీల నుంచి కూడా నేరుగా స్పందన రాలేదు. రెండు పార్టీలు కూడా పరోక్షంగానే, రెండు పార్టీల నాయకత్వాలు పరోక్షంగానే స్పందించాయి. కొంతకాలం క్రితం తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ నుంచే స్పందన రావడం లేదు, తాము సిద్ధంగానే ఉన్నామనేటువంటి సంకేతాలు పంపినప్పటికీ వారి వైఖరిలో కూడా ఈ మధ్య కాలంలో మార్పు వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. ఆ వ్యతిరేకత తమకే లాభిస్తుంది. ఆ వ్యతిరేకతతో తాము అధికారంలోకి వచ్చేస్తాము అనేటువంటి కాన్ఫిడెన్స్ తెలుగుదేశం పార్టీలో కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలు పొత్తు కోసం అంతగా ఫీలర్స్ కానీ, లేకపోతే పొత్తు కోసం తాము ఎదురు చూస్తున్నామనేటువంటి సంకేతాలను పంపించడం లేదు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మరో అడుగు ముందుకేసి కేవలం ప్రతిపక్షాలని కలిసి ఉండడం మాత్రమే కాదు, పార్టీ మీటింగ్లో, జనసేన పార్టీ మీటింగ్లో ఆయన నేరుగానే ప్రకటించారు. 2014లో తాను తనకున్నటువంటి అవకాశాన్ని కూడా వదులుకొని డైరెక్ట్గా, అంటే వితౌట్ ఎనీ అన్కండిషనల్గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను కాబట్టి, నేను త్యాగం చేశాను కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా త్యాగాలకు సిద్ధం కావాలి. తమ పెద్ద టార్గెట్, తమ ముందున్నటువంటి పెద్ద టార్గెట్ వైఎస్ జగన్ను అధికారం నుంచి దింపడమే పెద్ద టార్గెట్ కాబట్టి దానికోసం ఈసారి తెలుగుదేశం వైపు నుంచి కూడా త్యాగం చేయాలి, తెలుగుదేశం వైపు నుంచి కూడా పట్టువిడుపు ధోరణి ఉండాలి అనేటువంటి ధోరణిలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. వాటిని డీకోడ్ చేసి తెలుగుదేశం వాళ్ళు చెప్పింది ఏంటంటే, అంటే పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని త్యాగం చేసి తెలుగుదేశం పార్టీ, జనసేన తరపున పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలా అంటూ తెలుగుదేశం పార్టీ కేడర్ స్పందించింది. దీనికి జవాబుగా జనసేన పార్టీ కేడర్ కూడా ఏం ప్రకటిస్తే తప్పేంటి అని ప్రశ్నించింది. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే 40% పైగా ఓటు బ్యాంకు ఉన్నటువంటి తాము 6% ఓటు బ్యాంకు ఉన్నటువంటి జనసేన కండిషన్లకు ఎలా ఒప్పుకోవాలి, వారు టర్మ్స్ని ఎలా డిసైడ్ చేస్తారు అనేటువంటిది తెలుగుదేశం పార్టీ మైండ్ సెట్ ఉంది. ఇంకోవైపు జనసేన ఎలా ఉందంటే, తెలుగుదేశం పార్టీ ఒంటరిగా ఎన్నికలకు వెళితే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదు, తమ అవసరం వాళ్ళకు ఉన్నప్పుడు, తాము డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినప్పుడు
తమకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే తప్పేంటి అని జనసేన కేడర్ ప్రశ్నిస్తోంది. అంటే ఇది నిజంగా పవన్ కళ్యాణ్ అభిప్రాయమా లేకపోతే కేడర్లో మాత్రమే ఉందా అనేది స్పష్టంగా తెలియనప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం నేరుగానే తెలుగుదేశం పార్టీ కాస్త తగ్గాలి అనేటువంటి ఒక సంకేతాన్ని పంపించారు. ఆ సంకేతం పంపించిన తర్వాత తెలుగుదేశం పార్టీ స్పందన ఏమీ లేదు. వారి వైఖరి చూసుకున్నట్లయితే జనసేన నుంచి దూరంగా జరగాలన్నటువంటి వైఖరే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అంత పాజిటివ్గా ఉన్నట్లుగా కనిపించట్లేదు. ఈ మొత్తం పరిస్థితిని చూసుకున్న తర్వాత ఈ మొత్తం వ్యవహారంలో తాత్కాలికంగా అయినా సరే ఈ విషయంలో వైసీపీ పై చేయి సాధించినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం మీద వైసీపీ కూడా ఆ విషయాన్ని గుర్తించింది. ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. అయితే అది ప్రభుత్వాన్ని పూర్తిగా దించేంత స్థాయిలో ఉందా లేదా అనేది ఇప్పుడే తెలియనప్పటికీ ప్రజల్లో అయితే కాస్త వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఒకవేళ టీడీపీకి ఆల్రెడీ 40% ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి టీడీపీ తోటి జనసేన కలిస్తే తమకు ఇబ్బంది కలుగుతుందేమన్నటువంటి అనుమానం. ఎందుకంటే 50% ఓట్లు వైసీపీ సాధించింది, ఈ రెండు కలిస్తే 46% ఉంటుంది. ఒకవేళ వ్యతిరేకత వల్ల కాస్త అటు ఇటు నెంబర్స్ మారితే ప్రభుత్వానికి ఇబ్బంది ఏమో అనేటువంటి అనుమానం అయితే వైసీపీ నేతల్లో ఉంది, వైసీపీ అధినాయకత్వంలో ఉంది. ఆ రెండు పార్టీలు కలవకుండా ఉండాలని వైసీపీ కోరుకుంటుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్లలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అజెండాలో ఇది కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీతో కలిసి ఉంటుంది కాబట్టి జనసేనను నియంత్రించగలిగేటువంటి పవర్ బీజేపీ దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా జనసేనను బీజేపీ ద్వారా నియంత్రించినటువంటి వ్యూహాన్ని వైసీపీ అనుసరించినట్లుగా కనిపిస్తూ ఉంది. ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ అయినట్లుగా కూడా కనిపిస్తుంది. అంటే ఇది ఎంతవరకు వాళ్ళకి ఎన్నికల్లో ఉపయోగపడుతుందనే విషయం పక్కన పెడితే తాత్కాలికంగా కొంతవరకు ఆ రెండు పార్టీలు కలవకుండా చూడడంలో వైసీపీ ఈ విషయంలో తాత్కాలికంగా సక్సెస్ అయినట్లుగానే కనిపిస్తుంది. అది అన్ని రకాలుగా కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే వైఎస్ జగన్ బీజేపీకి ఇప్పుడు నమ్మకమైనటువంటి భాగస్వామి. ఎందుకంటే జగన్ ఎలాగూ తమ చేతుల్లోనే ఉన్నారు. ఎందుకంటే అన్ని సందర్భాల్లోనూ జగన్ అన్కండిషనల్గా బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన కోరికను మన్నిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అది అనేక సందర్భాల్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. నిన్న మొన్న జరిగినటువంటి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభ సందర్భంగా కూడా అది కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్కు తగినంత గౌరవం దక్కకపోవడానికి, పవన్ కళ్యాణ్కు తగినంత ప్రాధాన్యత దక్కకపోవడానికి తెర వెనుక వైసీపీ పనిచేస్తున్నటువంటి అనుమానాలకు ఇది బలం చేకూరుస్తుంది. వైసీపీ ఈ విధంగా కోరుకుంటూ ఉండడం వల్లనే పవన్ కళ్యాణ్ ఆప్షన్లు ఇచ్చినప్పటికీ ఆక్రోశించినప్పటికీ కూడా బీజేపీ పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. ఇక్కడ ఒకరిద్దరు లోకల్గా ఉన్నటువంటి బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్కు మద్దతు ఇస్తున్నట్లుగా మాట్లాడుతున్నప్పటికీ కేంద్ర స్థాయిలో జనసేనకు సంబంధించి జనసేనను సపోర్ట్ చేస్తూ ఎలాంటి వ్యాఖ్యలు రాలేదు. పైగా ఈ మధ్య కాలంలో ఆ గ్యాప్ మరింత పెరిగిపోయినట్లుగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే అది ఇప్పుడే తేలే విషయం కాదు. ఎన్నికల ముందు వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి జనసేనకు మధ్య పెరిగినటువంటి గ్యాప్ ఇవాళ జరిగినటువంటి ట్వీట్లతోటి మరింతగా పెరిగింది. ఇక వారు మళ్ళీ కలిసి పోటీ చేస్తారా, దీన్ని ప్యాచప్ చేసుకుంటారనేది ముందే తేలుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది అనేదే ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా ఏపీలో ఉన్నటువంటి 3 ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ మీద డిపెండ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ అంత బలంగా కేంద్రంలో ఉంది. బీజేపీ వ్యవహార శైలి ప్రస్తుతానికి పూర్తిగా ఆటను ఆస్వాదిద్దామన్నట్లుగానే కనిపిస్తుంది. ఎందుకంటే 2024ని బేస్ చేసుకొని బీజేపీ అడుగులు ఉండవు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతీయ పార్టీని నిర్వీర్యం చేసి ఆ స్థానంలోకి బీజేపీ రావాలనుకుంటుంది, లేదా జనసేనను తమతో కలుపుకొని జనసేన ద్వారా జనసేన బలాన్ని మొత్తాన్ని తను తీసుకొని ఎదగాలనుకుంటుంది, అదొక ఆప్షను. లేదా వైసీపీ టీడీపీలో ఒక పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ ప్లేస్లోకి రావాలనుకుంటుంది. అది ఎలా ఉంటుంది అనేది ఎన్నికల ముందు నాటికి వైసీపీ పరిస్థితి ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ వైసీపీ బలం అలాగే ఉంది, లేదా వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది అనేటువంటి సంకేతాలు ఉంటే బీజేపీ ఖచ్చితంగా వైసీపీకే సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదు వైసీపీ బలహీనమైపోయింది, ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తుంది అనుకున్నట్లయితే టీడీపీతో కలుస్తుందా లేదనేది అనుమానమే, కానీ
ఎందుకంటే రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాల వల్ల రెండు పార్టీల మధ్య ఆ అంతరం అలా ఉంది. అది ఏ మేరకు ప్యాచప్ అవుతుంది, ఇంకొక ఏడాదిలోగా ఏ మేరకు ప్యాచప్ అవుతుంది అనేది ముందు చూడాల్సి ఉంది. అయితే మొత్తం మీద బీజేపీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది అంటే 2024 గురించి వాళ్ళు ఆలోచించరు. 2029ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అడుగులు ఉంటాయి. ఈ సందర్భంగా మనం సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలను కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. 2024లో ఏ ప్రభుత్వం వస్తే ఏంటి, అది ఎలాగూ బీజేపీ ప్రభుత్వమే అని ఆయన వ్యాఖ్యలు. జాగ్రత్తగా ఆలోచిస్తే అందులో ఉన్నటువంటి అంతరార్థం మనకు కూడా అర్థమవుతుంది.